వనపర్తి జిల్లాకు 22 కోట్లతో ఐటీ టవర్ మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఐటీ టవర్ను మంజూరు చేస్తూ జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనపర్తి ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అంటున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఐటీ టవర్ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీవో పాస్ కావడంతో మొత్తంగా వనపర్తి జిల్లా వాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర వనపర్తి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏమంటాడు. సార్ చెప్పండి సార్, మొత్తంగా చాలా చిరకాల కోరికగా ఉన్నటువంటి ఐటీ టవర్ పూర్తి స్థాయిలో జీవో కూడా పాస్ అయింది. ఎట్లా చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వనపర్తి ప్రజల తరఫున. మేము 7వ నెలలో అంతకు ముందున్న గడిచిన ప్రభుత్వం ఆ నాగవరం శివార్లో అప్పుడున్న ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు జీవో లేకుండా పేపర్ లేకుండా ఫౌండేషన్ వేసిపోయినారు. సో అది ఎట్లాంటి పరిస్థితులు తీసుకురావాలని మా ముఖ్యమంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసి 7వ నెల జూలై 2024లో నేను లెటర్ ఇచ్చి ఉండే. దానికి అగనిస్ట్గా మా చిన్నారెడ్డి గారు కూడా ఇచ్చినారు, మల్లు రవి గారు కూడా ఇచ్చినారు. అందరం కలిసి ఆ వనపర్తికి 22 crores ఐటీ టవర్ తెచ్చినందుకు మా వనపర్తి ప్రజలు, వనపర్తి యువకులు చాలామంది సంతోషంగా ఉన్నారు. ఆ శ్రీధర్ బాబు గారు నాకు జీవో ఇచ్చేటప్పుడు నాకు చెప్పినాడు, ఐటీ కంపెనీస్ వనపర్తికి సంబంధించిన ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ముందుకు రమ్మని చెప్పండి. ముందుకు వస్తే మనకు తొందర అవుతుంది, వనపర్తి యువకులకు మంచిగా అవుతుంది అన్నట్లు మళ్ళొక్కసారి వనపర్తికి ఐటీ టవర్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్, మీరేమో ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నేతలు నేరుగా కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేశాడు, అభివృద్ధి జరగడం లేదు అంటూ ముఖ్యమంత్రికి సవాల్ విసినటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా చూస్తారు సార్? కేటీఆర్ గారికి, ఆయన హరీష్ రావు గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వాళ్ళకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు సీఎం ఉన్న వ్యక్తి ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇస్తే, గజ్వేల్ ప్రజలు గెలిపిస్తే ప్రతిపక్ష పాత్ర ఇస్తే పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కేటీఆర్కు అయితే ఎక్కడ జైలుకు పోతున్నా ఆయన చేసిన తప్పులకు చాలా తప్పులు ఉన్నాయి. ఒకటి కూలేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇంకోటి అని, ఇదేనని, కార్ రేసింగ్ అని చాలా తప్పులు చేసి ఉన్నారు. ఇంటర్మీడియట్ పేపర్ ఎవాల్యుయేషన్లో వేరే వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి 26 మంది చనిపోవడానికి కారణమైంది ఆయన. మొత్తం నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టి ఓడగొట్టున్నారు. పార్లమెంటు ఎలక్షన్లో గుండు 0 ఇచ్చున్నారు. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో డెవలప్ చేయమంటే పోయి పంజాబ్లో, మహారాష్ట్రలో, బీహార్లో అక్కడ పార్టీ ఆఫీసులు పెట్టి తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఇచ్చొచ్చున్నారు వాళ్ళు. సో వీళ్ళు కరెక్ట్ లేరని వాళ్ళని మార్చి ఇందిరమ్మ రాజ్యం అయితేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మా ముఖ్యమంత్రి గారు యాజ్ ఎ పిసిసి అధ్యక్షునిగా ఆయన చెప్పిన గ్యారంటీలను ముఖ్యమంత్రి అయ్యాడు. సో మొన్న కొడంగల్లో మా ముఖ్యమంత్రి గారికి ఆయన సవాల్ విసిరిండు. నేను ఇక్కడ వనపర్తి నుంచి పెబ్బేరు మండలం ఇక్కడ తోమాలపల్లి నుంచి నేను ఆయనకు కేటీఆర్కే డైరెక్ట్ సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. నీకు పని పాట లేదు. మా ముఖ్యమంత్రి గారికి చాలా పని ఉంది. రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. 14 నెలల నుంచి ఆయన లీవ్ పెట్టకుండా పనిచేస్తున్నాడు. మీకు ఏం పని పాట లేదు కాబట్టి నీవు, మీ బావ, మీ నాయన ముగ్గురు రాజీనామా చేయండి. మీకు దమ్ముంటే మళ్ళీ గెలిచి అసెంబ్లీకి రండి. మీరు రిజైన్ చేయండి. మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మేము గెలిపించుకుంటాం. సో ఈ ఛాలెంజ్కి మీరు ఒప్పుకోండి ఫస్ట్. అందుకే కేటీఆర్ గారికి నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఏం చేయలేదంటూ ఒకవైపు చెప్తూనే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ సత్తా చాటుతాం, కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా వాళ్ళు సవాళ్ళను విసురుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎన్నికలను ఏ విధంగా తీసుకోబోతున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్ లేరు, నిలబడే క్యాండిడేట్ లేరు ఊర్లలో. సో ఏదో తొండి మొండి చేయాలి కాబట్టి ఏం చేయలేదంటున్నారు. ఏం చేయలేదండి. మా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా చేయలేదా? 5 లక్షలు 10 లక్షలు చేయలేదా? 200 యూనిట్లకు 0 బిల్ ఇవ్వలేదా? 500 రూపీస్ సిలిండర్ ఇవ్వలేదా? రుణ మాఫీ చేయలేదా? బంగాళాఖాతంలో ధరణి తీసి బంగాళాఖాతంలో వేయలేదా? ఈ పిల్లలకు మేము ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 54,000 ఉద్యోగాలు ఇవ్వలేదా? అంటే భారతదేశ చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా 20,600తో రుణమాఫీ చేసినాం. రైతు భరోసా చేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇస్తున్నాం. పొలం లేని రైతులకు 12,000 ఇస్తామన్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము ఇచ్చిన గ్యారెంటీలు ఆల్మోస్ట్ 90% చేస్తున్నాం. ఇంకొకటి 2 పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ వాళ్ళంతా అప్పుల కుప్ప చేసిపోయారు కాబట్టి అవి కూడా త్వరలోనే ఇస్తాం. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా వాళ్ళకు క్యాండిడేట్లు లేరు.
వన్ సైడ్గా చీపిరి పెట్టి ఊడ్చినట్లు వనపర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో మా అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులు ఎంపీటీసీ గెలుస్తారు. అంటే ఓవరాల్గా సార్ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 4 years మిగిలి ఉంది. అంటే మేజర్గా ఐటీ హబ్ల మీద ప్రత్యేకమైన దృష్టి, చదువు, విద్యా ఉద్యోగంతో పాటు మరే ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఎట్లా పరిష్కరించబోతున్నారు? సీఎం గారు ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యే ఉన్నది కొడంగల్ నియోజకవర్గం. సో ఆ రెండు కాకుండా దానికంటే ముఖ్యమైనది వనపర్తిలో ఆయన చదువుకున్నాడు. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు వనపర్తిలో చదువుకున్నాడు. ఆయనకు వనపర్తి మీద చాలా ప్రేమ ఉంటుంది. ఈ నెల 20-25 తారీఖులలో గౌరవ సీఎం గారు వనపర్తి వస్తున్నారు. ఆ మధ్యలో అప్పుడు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇంకొక వనపర్తిలో హాస్పిటల్ చిన్నగా అయింది, ఒక 500 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం. ఐటీ టవర్ ఓపెన్ చేస్తున్నాం. దాంతోపాటు ఒక 14 రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ దానికి సంబంధించిన సొంత బిల్డింగ్లు లేవు, అవి కూడా శాంక్షన్ చేయమని అడిగినాం. వనపర్తి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన డెవలప్మెంట్ కోసం అడిగినాం. ఆయన చదువుకున్న స్కూలు, కాలేజ్ కూడా కొత్త బిల్డింగ్ ఇస్తున్నాం. వనపర్తికి స్పోర్ట్స్ కాలేజ్ తీసుకొస్తున్నాం, వనపర్తికి స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తున్నాం, వనపర్తికి జిమ్ తీసుకొస్తున్నాం. అట్లా వనపర్తికి సంబంధించి దాదాపు 800 నుంచి 1000 కోట్లు డెవలప్మెంట్ ఒకటే ఒక సీఎం గారు వచ్చిన విజిట్లో మేము ఫౌండేషన్లు వేస్తున్నాం. చూస్తున్నాం మొత్తంగా రాబోయే 4 yearsలో కూడా విద్యా వైద్యం పైనే స్పెషల్గా దృష్టి సారిస్తూ మరియు ప్రాజెక్టులపైన స్పెషల్గా దృష్టి సారించడంతో పాటు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలతో సీఎం రావడంతో సీఎం వస్తాడు, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నాడు. మరోవైపు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా అధికారం లేక పూర్తి స్థాయిలో మతి భ్రమించి మాట్లాడుతున్నారని 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం సమంజసం కాదని, దమ్ముంటే మీరు రాజీనామా చేసి రండి, మా అభ్యర్థులను మేము గెలిపించుకొని కాంగ్రెస్ సత్తా చూపుతామని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.